ఒక 2 minutes స్కిప్ కొట్టకుండా చూసే ప్రయత్నం చేయరి. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక అన్నకి ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఫ్రాడ్ జరిగింది. అట్లాంటి ఫ్రాడ్ ఇంకెవరికి జరగద్దు అని అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం కొద్దీ ఈ మ్యాటర్ చెప్తున్నా. ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ మీద కేసు పడ్డది, నేను క్రైమ్ బ్రాంచ్ నుంచి చేస్తున్నా, లేదంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి చేస్తున్నా, మీ మీద ఈ కేసు పడ్డదని 100% సాక్ష్యాలతో, ప్రూఫ్లతో, వీడియో కాల్స్ తోటి మీకు కాల్స్ రావచ్చు. అవన్నీ నమ్మకుర్రి. రీసెంట్గా మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ అన్నకి ఏం జరిగిందంటే, నీ అకౌంట్ నెంబర్ మీద, నీ ఆధార్ నెంబర్ మీదకి వెళ్ళి కొన్ని అకౌంట్లు క్రియేట్ అయినాయి. ఆ అకౌంట్లలో కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినాయి. అంతా కూడా మనీ లాండరింగ్కి సంబంధించినాయి. సో నీ మీద క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కేసు ఫైల్ చేసిరు. అండ్ దీని మీదకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్కి రావాల్సి ఉంటుంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఎఫ్ఐఆర్ కాపీస్, ఒరిజినల్ ఎఫ్ఐఆర్ కాపీస్ అంటే ఇక పోలీసు వాళ్ళు కూడా నమ్మేస్తారు. ఆ రేంజ్లో ఎఫ్ఐఆర్ కాపీస్ అండ్ ఆధార్ డీటెయిల్స్, ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా పెట్టి చాలా పకడ్బందీగా అన్ని కాపీస్ రెడీ చేసి ఒక పెద్ద ఫైల్ అయితే అతనికి పంపించారు. అండ్ వీడియో కాల్లో కూడా కంప్లీట్ పోలీస్ సెటప్ తోటి అతను ఫోన్ చేయడంతో వీడియో కాల్ నమ్మతలేవా ఏందని చెప్పి బెదిరింపులు చేసి కొంత అమౌంట్ గుంజే ప్రయత్నం చేశారు. అన్న నాకు సంబంధం లేదు సార్, అసలు నాకు సంబంధం లేదు అన్న కానీ చెప్పినా వినకుండా నీ ఫోన్ ట్యాప్లో ఉంది, నువ్వు ఇప్పుడు ఎవరెవరికి ఫోన్ చేస్తావో అందరూ కూడా కేసులో ఇరుక్కుంటారంటే ఏం చేయాలో తెలియక టెన్షన్ పడ్డాడు. సో ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి పోతే ఇదంతా ఫ్రాడ్ అని తెలిసింది. కానీ అప్పటికే కొంత అమౌంట్ లాస్ అయింది. సో బెదిరింపులు రకరకాలుగా జరుగుతాయి. అమాయకంగా మోసపోయేటోళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి చెప్తున్నా. అరే ఏంది బై ఈ చిన్న విషయం ఇది అంత అమాయకంగా ఉండేది ఏంది బై అని అనుకోకూడదు. ఎప్పుడు ఎవరు ఏ మూమెంట్లో ఎట్లుంటారో తెలియదు. సిచ్యువేషన్స్ రకరకాలుగా ఉంటాయి. ఏ మనిషి అయినా లైఫ్లో మోసపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ తీసుకోకండి. ఎవరైనా ఫ్రాడ్ కాల్స్ వస్తే అస్సలు నమ్మకండి. సింపుల్గా కట్ చేసి బ్లాక్లో వారేరు కథం. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా పోలీసు వాళ్ళు అయితే లోకల్ పోలీసు వాళ్ళు వస్తారు, నీ దగ్గరికి పట్టుకొని పోతారు. మన పోలీస్ మామూలు ఏమో ఊరుకోరు, ఊరికి గుంజుకొని పీకుతారు ఏడున్నా కానీ. సో లేదంటే 6 GB లెక్క తప్పించుకొని తిరుగుతారు, అది వేరే విషయం అనుకోరి. అయితే ఓవరాల్గా నా పాయింట్ ఏంటంటే, రకరకాల స్కీములతో స్కాములు చేయడానికి అక్కడ బయట జనాలు కాచుకొని కూర్చున్నారు. మనీ యాప్స్ ఉంటాయి. ఇందులో మనీ పెడితే నీకు డబ్బులు వస్తాయి, ఫుల్ వస్తాయి. ఈరోజు 100 రూపాయలు పెడితే 1000, ఎల్లుండి 10,000 ఇట్లా వస్తాయని చెప్తారు. అట్లాంటి ఏవి నమ్మకరి. రకరకాల చైన్ బిజినెస్ స్కీములతోటి వస్తుంటారు, అవి కూడా నమ్మకర్రి. చెప్తున్నా ఈజీగా పైసలు రావు, చాలా కష్టపడాలి. ఇప్పుడు రివ్యూస్ చేసుడు కూడా కింద గడ్డలు అవుతాయి. 3 నెలలు నిద్ర లేక హాల్యూసినేషన్ వస్తుంది, మొత్తం జిమ్ అని తిరుగుతూ ఉంటుంది. అంత కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఈవెన్ ఎవ్వరికి కూడా డబ్బులు ఈజీగా రావబ్బా. ఈజీగా వస్తున్నాయని మనం అనుకుంటాం కానీ ఈజీగా రావు. ఎవరి కష్టం ఆడితే. మనం పానీపూరి తినేటప్పుడు పానీపూరి వాడు ఈజీగా సంపాదిస్తున్నాడు అనుకుంటాం, టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ సెంటర్ వాడు ఈజీగా సంపాదిస్తున్నాడు. వాడు కూడా రాత్రి అంతా కష్టపడితే కానీ పొద్దుగాలకి అది రెడీ కాదు. సో ప్రతి ఒక్కరిది కష్టమే. ఐటీ వాడు ఈజీగా సంపాదిస్తున్నాడు అనుకుంటే వానికి నడుము పోతుంది, కళ్ళు పోతాయి. సాఫ్ట్వేర్ లైవ్లో వాడి మెదడు పోతుంది, మొత్తం ఆగం అవుతాడు మనిషి. సో రకరకాలుగా ప్రతి ఒక్కడు కష్టపడితేనే, కూలీ చేసుకునేటోడి దగ్గర నుంచి కంప్యూటర్ ఇంజనీర్ దాకా ప్రతి ఒక్కడు కష్టపడితేనే పైసలు వస్తాయి. ఈజీగా పైసలు రావు. ఇక్కడ ఈజీగా పైసలు వస్తున్నాయంటే అక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు ప్లీజ్. ఇక్కడ ఈజీగా డబ్బులు డెవలప్ అవుతాయి, ఈజీగా డబుల్ అయిపోతాయి, ట్రిపుల్ అయిపోతాయి అంటే అసలు పోకురి. నాకు వద్దంత ఈజీగా అవ్వడం అన్నది అంతే. వాడు ఎవడని చెప్తాడు కదా, ఇట్లా పెట్టినా అట్లా వచ్చినాయి, పెంకాసులే పైసలు కాదు ఇట్లా చల్లుకున్నట్టుగా వచ్చినాయి అంటే వాళ్ళకి సింపుల్గా చెప్పేయండి, నాకు అంత ఈజీగా పైసలు వద్దు, నేను కష్టపడతా అని చెప్పాడు. రెండోది, ఎవడన్నా ఫోన్ చేసి ఓటీపీలు గీటీపీలు చెప్పమంటే చెప్పకరి. నవే డేస్ ఓటీపీ చాలు ఫస్ట్ కనిపించడానికి. అండ్ ఆధార్ కార్డు ఎప్పుడు బయోమెట్రిక్ లాక్లో పెట్టుకోరు. దానివల్ల పెద్ద ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆధార్ కార్డు బయోమెట్రిక్ లాక్లో లేకపోతే దాంతో కూడా యాక్చువల్లీ ఈరోజు నువ్వు తంబు ప్రెస్ చేస్తున్నావు ఫోన్లో అని అంటే నీ ఫింగర్ ప్రింట్ వీకినట్టే, అంతే కదా. నువ్వు ఏదైనా ఎక్కడైనా అసలు నువ్వు క్యామ్ స్కానర్లో అప్లోడ్ చేస్తున్నావు అంటే నీ డాక్యుమెంట్ పోయినట్టే, వెళ్ళిపోయింది సోషల్ మీడియాలోకి, ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. సో నువ్వు భద్రంగా లేవు, సొసైటీలో భద్రంగా ఉండాలి అని అంటే నీకు నువ్వే రక్షించుకుంటూ పోవాలి. కాబట్టి దయచేసి ప్లీజ్ ఏమనుకోకర్రి, అవేర్నెస్ కోసం చెప్తున్నా. ఎక్కడా కూడా మీకు ఫ్రాడ్ కాల్స్ వస్తాయి, నమ్మకండి. ఫోన్లో గిఫ్ట్లు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, మీరు పైసలు పంపుర్రి అంటే నమ్మకర్రి. ఎక్కడ నుంచి కూడా 50,000 పంపితే 30 లక్షలు పంపుతాం అంటే ఎంతోమంది 7 లక్షలు 8 లక్షలు పంపిన వాళ్ళు కూడా ఉన్నారు. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లోనే మోసపోయిన వాళ్ళు నాకు మెసేజ్ చేసి అన్న ఇట్లా జరిగిందన్న చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ ఎక్కడా కూడా నీకు డబ్బులు ఎవ్వడు ఇవ్వడు, నువ్వు కష్టపడితేనే వస్తాయి. అది ఓకేనా. సరే, ఓటింగ్ పోల్ గురించి చూద్దాం, దాంతోపాటు అప్డేట్స్ ఉన్నాయి, అప్డేట్స్ గురించి చూద్దాం. దాని తర్వాత మనం మిడ్ నైట్ ముచ్చటకు సంబంధించి సెపరేట్ వీడియో చేసి పెట్టుకుందాం. ఓకే, ప్లీజ్ దయచేసి మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్సే కాదు అందరికీ కూడా మీరు ఈ అవేర్నెస్ని చెప్పండి, మీరు చెప్పండి. ఓకే రైట్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మన గుండు బాస్ అని ఏం చెప్పాడు. రైట్. ఈరోజు మనకి ఆల్రెడీ ప్రోమో చూసారు, మానసు ప్రియాంక జైన్ ఇద్దరు కూడా హౌస్ లోపలికి పోతున్నారు. మనం ఆల్రెడీ నిన్న నైట్ ప్రోమోలో చూసినాం. ఆల్రెడీ నేను నిన్న ప్రోమో రాకంటే ముందు ఎపిసోడ్ రివ్యూలో చెప్పేసిన, అందరికంటే ఊరుకు మొదలుగా చెప్పేసిన. అండ్ నిన్న నైట్ ఎపిసోడ్లోనే అప్డేట్స్ చెప్పిన. దానికి కొంత అడిషనల్ అప్డేట్స్ నాకు సోషల్ మీడియాలో బజ్ ఉన్న దాన్ని బట్టి
మా వాడు ఊకుంటలేడు తెలుసా, ఎన్నిసార్లు చెప్పినా తెలుసా, అరే ఆగురా అంటే ఇట్టనే లేడు, వస్తూనే ఉన్నాడు. అయితే 200% సరే. అయితే ఏంటంటే అప్డేటు, బ్లాక్ స్టార్ ఎవరికి వస్తుంది, ఎవరు కంటెండర్షిప్ నుంచి వెళ్ళి అవుట్ అవుతున్నారు, బ్లాక్ బ్యాడ్జ్ ఎవరికి వస్తుంది ఒకటి, అండ్ ఎవరికి కంటెండర్షిప్ బ్యాడ్జ్ వచ్చింది 2, దాంతోపాటుగా అసలు టాస్కులు ఏం జరిగినాయి 3, ఈ టాపిక్ని మాట్లాడుకుందాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాటిని సోషల్ మీడియాలో ఉన్న బజ్జు 2 కలిపి చెప్తాను, దాంతోపాటు ఓటింగ్ పోల్. ఫస్ట్ థింగ్, మానసు ప్రియాంక జైన్ కలిసి నిన్నట్లెక్క ఇంప్రెస్ చేయడం అనేది కాకుండా చిన్న చిన్న టాస్క్లు పెట్టి వాళ్ళల్లో గెలిచేటట్టుగా చేశారు. అంటే వాళ్ళే ఇది కొంచెం బెటర్గా ఉంది. ఏంటంటే నిన్న ఇంప్రెస్ చేయడం అని పెట్టేసరికి కొంచెం టైం పట్టింది. అది చెప్పింది బిగ్ బాస్ మామే, ఇది చెప్పింది బిగ్ బాస్ మామే, ఇది లేదు ఓన్ క్రియేటివిటీ కాదు. బిగ్ బాస్ మామని చెప్పి పంపించిండు, అక్కడ అఖిల్ సార్థక్ని లేదంటే హారికని తప్పు పట్టడానికి లేదు. అండ్ 2, విష్ణుప్రియ విషయంలో అఖిల్ సార్థక్ హారిక తప్పు చేసిరు అని చెప్పి చాలా పాపం, అన్యాయం జరిగింది, ఘోరం జరిగింది అని చెప్పి చాలా సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది. ఇక అది వాళ్ళ పర్సెప్షన్, అబ్బాయి ఏం లేదు. ఇప్పుడు విష్ణు నిన్న అంటే ఓన్లీ గెలిచిన వాళ్ళకి మాత్రమే అని అంటే అక్కడ విష్ణుప్రియ గెలుపుని మనం కన్సిడర్ కూడా చేయకపోయేటోళ్ళము. అండ్ 2nd, 3rd, 4th ఆ పొజిషన్స్ అనేటివి లేకపోతే అట్లాంటివి అనుకోకపోయేటోళ్ళమేమో. అండ్ విష్ణుప్రియకి జరిగింది అన్యాయం అంటే 50% అన్యాయం జరిగింది. వీళ్ళ తరపున ఆలోచించిన దాని ప్రకారంగా టికెట్ టు ఫినాలేకి అర్హత ఎవరికి ఉంది, ఫినాలే పోవడానికి అర్హత ఎవరికి ఉంది అని అంటే అక్కడ టికెట్ టు ఫినాలేకి అర్హత విష్ణుప్రియకి అయితే లేదు. ఎందుకంటే ఫినాలేకి పోయేంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడాలంటే ఒక్క నిమిషం వీళ్ళు ఇంటలేరు, చేయొద్దంటే ఇంకెక్కువ ఎత్తరాలు. సరే మా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది నాకు. సరే కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం, విష్ణుప్రియ కాడికి వచ్చినాం కదా. విష్ణుప్రియ కంటెండర్ రేస్ నుంచి తప్పించడం అంటే ఇప్పుడు టికెట్ ఫినాలకి మరి ఆమె ఇన్ని రోజులు సర్వైవ్ అవుతుంది పృథ్వీ అనే ట్రాక్ వల్ల. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు యాక్చువల్లీ. ఆమె జెన్యూన్ అంటే నాకైతే జెన్యూనిటీ ఎక్కడ కనిపించలేదు. అంటే జెన్యూనిటీ అంటే ఏంది నా దృష్టిలో అయితే నిజాయితీ, ఇంకా అదైతే కనిపించలేదు. కాబట్టి నాకు టికెట్ ఫినాలకి పాపం టేస్టీ తేజన గట్టిగా ఆడింది కాబట్టి టేస్టీ తేజన అర్హుడు. టాప్ 5 కూడా టేస్టీ తేజ అర్హుడు అని మనం ముందు నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా ఈరోజు జరిగిందంతా మొత్తం మారిపోయిందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అందరూ కూడా పర్ఫెక్షనిస్ట్ అయ్యి, రోహిణి కదా ఒక్క దెబ్బకి స్టార్ అయినట్టుగా టాస్క్ గట్టిగా ఆడిందంటే అది కూడా కాదు కదా. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు రోహిణి తర్వాత గౌతమ్ గెలిచిండు, గౌతమ్ తర్వాత విష్ణుప్రియ గెలిచిన దాంట్లో కూడా టేస్ట్ ఐ నొక్కి పారేసింది, ఐ దాచిపెట్టింది. అది పృథ్వీకే చెప్తుంది. గేమ్ అయిపోయిన వెంబటే పృథ్వీకి చెప్తుంది, టేస్ట్ తెచ్చి పడిపోగానే పడిపోయింది అని అవుతుంది. అవన్నీ నాకు నచ్చవు, పీకని రైట్. ఈరోజు మానసు ప్రియాంక జైన్ వీళ్ళిద్దరూ హెడ్, టోసు, నీసు ఇట్లాంటి గేమ్ పెట్టి ఒకరిని, ఇంకో గేమ్ పెట్టి ఇంకొకరిని తీసుకుంటారు అనుకుంటున్నా. అయితే ఒక గేమ్లో అయితే మనకి ప్రేరణ గెలిచినట్టు కనిపించింది కదా, సో ప్రేరణ గెలిచింది. ఇంకో గేమ్లో నబిల్ గెలిచినట్టున్నాడు. సో మొత్తానికి అయితే వీళ్ళు సెలెక్ట్ చేసిన 2 పర్సన్స్ ప్రేరణ అండ్ నబిల్, వీళ్ళిద్దరూ ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇందులో భాగంగా ఒకరు పృథ్వీ, ఇంకొకరు మన ఎవరు అవినాష్. పృథ్వీ అండ్ అవినాష్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. 2 టాస్కులు, ఒకటి మెంటల్ స్ట్రెంత్కి సంబంధించింది ఇంటెలిజెన్స్, ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ సంథింగ్ లైక్ వాళ్ళు ఇచ్చారు కదా ఆప్షన్స్, అఖిల్ సార్థక్ అండ్ హారిక ఉన్నప్పుడు లైక్ దట్ అట్లా చూపించారు. సేమ్ వీళ్ళిద్దరు ఒక 2 సెలెక్ట్ చేసుకున్నారు. అయితే అందులో ఆ 2 వెళ్ళి వీళ్ళు టెస్ట్ పెట్టారు. ఒక దానిలో ఫస్ట్ పజిల్ టాస్క్, ఇంటెలిజెన్స్ లేదా మెంటల్ స్ట్రెంత్కి సంబంధించిన టాస్క్ పజిల్. ఆ పజిల్ సాల్వింగ్లో అవినాష్ దుమ్ము దులిపేసిండు. సూడోకు గేమ్ని అద్భుతంగా సాల్వ్ చేసిండు. సూడోకు అంటే మళ్ళీ మన రెగ్యులర్ సూడోకు పేపర్లలో వచ్చేటట్టు కాకుండా వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు కదా. సో అందులో అద్భుతంగా సాల్వ్ చేసి అవినాష్ టాప్లో నిలిచిండు. ఫస్ట్ గేమ్లో అవినాష్ ఫస్ట్, ప్రేరణ సెకండ్, పృథ్వీ థర్డ్, నబిల్ 4th ప్లేస్లో వచ్చేసి నబిల్ అందరికంటే లీస్ట్లో వచ్చిండు. ఓకే, నెక్స్ట్ గేమ్ లైక్ స్పోర్ట్స్కి సంబంధించింది, క్రికెట్ లాంటిది గేమ్. అంటే క్రికెట్ ఆడడం కాకుండా వేరే రకంగా పెడతారు వాళ్ళు 4, 6 ఇట్లా కొట్టడం అట్లాంటివి. సో అటువంటి గేమ్ ఒకటి పెడితే ఆ గేమ్లో కూడా అవినాషే నెంబర్ 1గా నిలిచి, నెంబర్ 1 and నెంబర్ 2లో నిలిచి మనోడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించిండు. అయితే లాస్ట్లో మళ్ళీ నబిల్ రావడంతో టోటల్గా 2 టాస్కులలో లాస్ట్లో నబిల్ వచ్చిందో రాలేదని సెకండరీ. అయితే ఫస్ట్ అయితే అవినాష్ వచ్చింది కాబట్టి అవినాష్ పర్ఫార్మెన్స్కి నచ్చి కంటెండర్షిప్ బ్యాడ్జ్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇది 99.9%. ఎందుకంటే బ్యాడ్జీల విషయం నాకు క్లారిటీ రాలేదు, బయట సోషల్ మీడియాలో బజ్జు ప్రకారం చెప్తున్నా. ఇక్కడి వరకు అయితే నాకు క్లారిటీ వచ్చింది గేమ్స్ వరకు. సో అఫ్కోర్స్ 2 టాస్క్లో పర్ఫార్మెన్స్ బాగా చూపిస్తే, ఆల్రెడీ ఒక దానిలో గెలిచి ఇంకో దానిలో పర్ఫార్మెన్స్ బాగా చూపిస్తే చాలు కదా. సో ఆల్రెడీ ఫస్ట్ టాస్క్ ఆడిన వాళ్ళకి ఒక ప్రయోజనం కూడా ఇస్తుంది కాబట్టి బిగ్ బాస్ మామ ఇస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా సెకండ్ టాస్క్ గెలిచడానికి కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ అవినాష్ 2 టాస్కులలో పర్ఫార్మెన్స్ చూపించింది కాబట్టి కంటెండర్షిప్ బ్యాడ్జ్, 2 టాస్కుల్లో తక్కువ పర్ఫార్మెన్స్ చూపించింది కాబట్టి నబిల్కి బ్లాక్ బ్యాడ్జ్ రావడంతో మనోడు టికెట్ ఫినాలే రేస్ నుంచి తప్పుకున్నట్టే. దీనికి అన్యాయం చేసారు వచ్చిన వాళ్ళు అని అంటే
ఏం చెప్పలేము. సో ఓవరాల్గా అయితే అది జరగబోతుంది. అండ్ నబీల్ యాక్చువల్లీ నబీల్ గేమ్ ప్లే మొత్తం మారిపోయిందబ్బా. ఎంత బాధపడ్డా వేస్ట్గా, మనం ఏం చేయలేం. అయితే నిన్న రాత్రి మిడ్ నైట్ ముచ్చట్లలో కూడా నబీల్ వాళ్ళది సింపతి గేమ్, వాళ్ళు ఏం చేస్తారు వేస్ట్ అన్నట్టుగా మాట్లాడిండబ్బా. నాకు అదే అర్థం కాలేదు. నబీల్ ఈరోజు నేను గౌతమ్ కృష్ణని ఇమిటేట్ చేస్తాను, పృథ్వీని ఇమిటేట్ చేస్తే గౌతమ్ కృష్ణని సెలెక్ట్ చేసుకోండి, ఇట్లాంటివన్నీ మాట్లాడాడు. ఓకే, అవన్నీ పక్కన పెడితే నబీల్ వన్స్ హేట్ చేస్తే దారుణంగా హేట్ చేస్తాడు అబ్బా. అది దారుణమైన హేట్. అది అంత హేట్ చేయొద్దు ఏ పర్సన్ని కూడా. రోహిణి అంటే నచ్చట్లేదు అని చెప్పి మొత్తం బ్యాచ్ అంతా సింపతి గేమ్లు ఆడుతురు అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడతాడు. అసలు ఇట్స్ నాట్ రైట్ థింగ్. ఏమంటారు, మీరేమంటారు చెప్పరు ఒక మాట. నబీల్ గేమ్ ప్లే మొత్తం మారలే. ఈ కిచికిచి అన్నీ సౌండ్ నాకే అవుతాయి. సో నబీల్ అలా బాధపడుతుండు. అయితే వాళ్ళందరికీ సింపతి గేమ్ సంథింగ్ లైక్ దట్, అంటే వాళ్ళు ఏం ఆడుతున్నారు అనే సెన్స్లో ఉన్నాడు. కానీ నిజంగా చెప్పాలంటే అట్లా బాధపడుతున్నందుకు వీళ్ళు ఆడి చూపిస్తున్నారు చూడు, అది నెక్స్ట్ లెవెల్లో పోతుంది. అండ్ అవినాష్ కూడా ఇప్పుడు నబీల్ వీళ్ళంతా ఆడుతున్న సింపతి గేమ్ అన్న పాయింట్ మీదకి వెళ్ళి చూస్తాను, మళ్ళీ దుమ్ము దులిపేసి ఆటలో గెలిచేసి ఇప్పుడు 2 సార్లు మెగా చీఫ్ అయ్యాయి, 2 సార్లు ఒకసారి నామినేషన్ నుంచి సేవ్ అయ్యాయి, ఒకసారి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యాయి, ఒకసారి ఏమో అంటే ఇప్పుడేమో 2 సార్లు మెగా చీఫ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్లో ముందుకు పోతా ఉన్నాడు అవినాష్ వెరైటీగా. అసలు రకరకాలుగా ఎట్లంటే ఇది ఏమంటారు, అదృష్టము ఎముడి పడ్డది, మామూలు ఎముడి వాళ్ళే. అదృష్టంతో పాటు హార్డ్ వర్క్ కూడా చేస్తుండు, టాస్క్లు కూడా పర్ఫార్మెన్స్ చూపిస్తుండు, ఎక్కడ కూడా ఖాళీగా అయితే ఉంటలేడు. అండ్ ఇచ్చిన పేమెంట్కి 100%, అంటే 10 రూపాయలు ఇస్తే 100 రూపాయల పర్ఫార్మెన్స్ చూపించి ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుండు. టోటల్గా గ్యాప్ లేకుండా, ఇంత ఖాళీ లేకుండా ముందరికి పోతుండు. అండ్ నేను నిన్న రోహిణిని మెచ్చుకుంటూ ఒక వీడియోలో చెప్పిన, అరే ఏం ఆడుతుందిరా బై శివంగి, అసలు ఎందుకు వైనాట్ రోహిణి అన్నట్టుగా పెడితే కొంతమంది స్పెషల్లీ కామెంట్లు వచ్చినాయి, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతూ కామెంట్లు వచ్చినాయి. ఓకే, లైట్ తీసుకుంటారు. కానీ నాకు తెలిసిన పర్సన్స్ కూడా, అంటే ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనం పికిల్స్, మన ఫుడ్ ఐటమ్స్ సెండ్ చేసిన పర్సన్స్ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించేటోళ్ళు, ఏజ్లో పెద్దవాళ్ళు, 50+ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా పీకినవుతి, తొక్కలే నువ్వు, ఏం చెప్తున్నావు, గాయమైంది గెలిచింది అన్న కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడుతుంది. గమ్మత్ అనిపించింది. సరే పోన్లే ఏదో చెప్పినాము, కొంచెం మెచ్యూరిటీ లెవెల్తో పాపం ఆ లేడీ, పాపం కూడా కాదు భయ్, లేడీ బాగా ఆడుతుంది, ఫైటింగ్ ఇస్తుంది కదా. నేను ఒక మాట అన్నందుకు అట్లాంటి మాట మాట్లాడితే పెద్దోళ్ళు, అదే లేడీస్ అర్థం చేసుకోవాలి కదా. సరే అర్థం చేసుకోకపోని ఈ బిగ్ బాస్ అనేది ఎట్లుంటుందంటే, మనకు ఒకటి నచ్చిండు, వాడు గెలవాలని కోరుకున్న తర్వాత వేరే ఎవరి గురించి పాజిటివ్ చెప్పినా కానీ బీపీలు ఎత్తుంది. అదేందో కొంచెం పెద్దోళ్ళు కదా, మెచ్యూరిటీగా ఆలోచించి మీరు పెద్ద వయసు వాళ్ళు అట్లాంటి కామెంట్లు పెట్టకపోతే పెద్దోళ్ళు మీ ఇష్టం, అది మీ ఇష్టం, ఏం బూతులు కాదులే. ఏదో అన్నారు చిప్పు దొబ్బింది అని ఒకరు అంటారు, అంత పెద్దోళ్ళు మళ్ళీ వయసులో, పెద్దోళ్ళే వయసులో. అది నాకు గమ్మత్ అనిపించింది. పెద్ద వయసు వాళ్ళు ఏందో మాట్లాడతారు ఏందిరా అనుకున్నా. పెద్దోళ్ళకి మనకంటే ఎక్కువ బూతులు వస్తాయి, పెద్దోళ్ళకి మనకంటే ఎక్కువ మాట్లాడతాయి కదా. కానీ సరే ఓకే. అయితే అవన్నీ పక్కన పెడితే మనకి మిడ్ నైట్ ముచ్చటలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, లైక్ నిఖిల్ విష్ణుకి మోటివేట్ చేసిన విధానం, అండ్ గౌతమ్ కృష్ణ ఆర్ట్ బ్యాచ్, ఏది మన అవినాష్, టేస్టీ తేజ, రోహిణి, మీరు ఎందుకు కమెడియన్స్, మీరు ఎందుకు చిన్న అని అనుకుంటున్నారు, ప్రతి దగ్గర కూడా అనుకోకూరి. యు ఆర్ ద ఫైటర్స్, మీరు మామూలు ఫైటర్స్ కాదు, నెక్స్ట్ లెవెల్లో ఫైట్ చేస్తున్నారు, ఇస్తున్నారు, సూపర్గా ఆడుతున్నారు, బాగా ఆడాలి, మీరు ఎప్పుడు కూడా మీరు తక్కువ అంచనా వేయద్దు, అది ఇది అది అని చెప్పి మొత్తం మోటివేషన్ ఇచ్చిండు. సేమ్ నిఖిల్ కూడా విష్ణుకి అదే రేంజ్లో, ఏం కాదు జీ, నువ్వు డౌన్ అయిపోతే ఏం లేదు, అంతకు మించి ఆడాలి అని చెప్పి గట్టిగా ఇచ్చిండు. సో అట్లాంటివన్నీ కూడా మనకి మిడ్ నైట్ ముచ్చటలో కవర్ చేద్దాం. సరే, ఇప్పుడు ఓటింగ్ పోల్ గురించి చూద్దాం. ఓటింగ్ పోల్లో యాజ్ యూజువల్గా గౌతమ్ కృష్ణ టాప్లో దూసుకుపోతున్నాడు. వై ఇన్ని రోజులు నిఖిల్ ఉన్నాడు కదా టాప్లో, ఇప్పుడు కొత్తగా గౌతమ్ అని ఎందుకు అంటున్నారు, కావాలని చెప్తున్నావు, నువ్వు గౌతమ్ పిఆర్ వా, నువ్వు గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి గౌతమ్ని టాప్లో ఉంటున్నావు అన్నా, నీకు దండం పెడతా, నీకు కాల్మొక్తా బాధ్యత ద్వారా ప్లీజ్ ఇవన్నీ ఇచ్చిపెట్టుర్రి. మీరు కావాలంటే గూగుల్లో అనఫిషియల్ బిగ్ బాస్ ఓటింగ్ బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్ పోల్స్ అని కొట్టుర్రి, చూసుకోర్రి. నేను ప్రామాణికంగా భావించే ఒక 7 ఓటింగ్ పోల్స్ ఉన్నాయి. ఆ 7 నుంచి నేను ఎప్పుడు కూడా ఆనండ్ యావరేజ్ తీసుకొని అన్ని పోల్స్ గమనిస్తే ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారో ఒకటి క్లారిటీ తెచ్చుకుంటా. మీరు కూడా చూడొచ్చు, నేనేం కొత్తగా సృష్టించేది కాదు, అందులో కొన్ని లక్షల ఓట్లు పడే పోల్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ నేను చెప్పేది కాదు. గౌతమ్ కృష్ణ టాప్లో ఉన్నాడు, నిఖిల్ టాప్లో ఉన్నప్పుడు నిఖిల్ టాప్లో ఉన్నాడనే చెప్పిన ఓటింగ్లో నిఖిల్ టాప్లో దూసుకుపోతున్నాడు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ గౌతమ్ కృష్ణ టాప్లో దూసుకుపోతుండు, డబల్ ద పర్సంటేజ్ ఆఫ్ నిఖిల్, అది గ్రేట్నెస్. అంటే ఇప్పుడు ఒక 4 పోల్స్ చెప్తున్నా. ఒక దానిలో గౌతమ్ కృష్ణకి 28 ఉంది, ఇంకో దానిలో 36 ఉంది, ఇంకో దానిలో 29, ఇంకో దానిలో 31 ఉంది. సో ఆనండ్ యావరేజ్ తీసినా ఎట్లా చేసినా 30+ ఉన్నాడా. ఒక దానిలో 28 ఉంది, దానిలో 29 ఉంది, దానిలో 31, దానిలో 36 ఉంది. మధ్యస్థంగా తీసుకుందాం పోయి, అది కాదు ఇది కాదు అన్నట్టుగా 30 అయినా ఉంటుంది కదా మినిమం. ఒక 30 ఉంది అనుకుందాం కదా. ఇది అనఫిషియల్ పోలే, అఫీషియల్ కాదు చెప్తున్నా. అనఫిషియల్లో నిఖిల్ వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లు ఎత్తలేరు అని అనుకుందాం. అయినా కానీ అనఫిషియల్లో వీళ్ళు వేస్తున్నారంటే వీళ్ళు అఫీషియల్లో వేస్తారు కదా. అట్లో ఇట్లా తిరిగి గౌతమ్ కృష్ణ అయితే టాప్ 1, 2లో ఉంటాడు కదా. సో గౌతమ్ కృష్ణ టాప్లో ఉన్నాడు ఓటింగ్లో. ప్రతిసారి మనం ఇది ప్రామాణికంగా చెప్పుకుంటూ వస్తున్నాం. అండ్ దీనిలో లీస్ట్లో ఉన్న వాళ్ళే ప్రతిసారి ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు.
ఈ టాప్ది పక్కన పెట్టరు, లీస్ట్లో అయితే కనిపిస్తుంది కదా. అన్అఫిషియల్ ఓటింగ్ పోల్ దాకా వచ్చి ఓటేస్తున్నాడు అంటే వాడు ఎంత పిచ్చి బిగ్ బాస్ లవర్ అయి ఉంటాడు, వాడు ఖచ్చితంగా అఫీషియల్లో వేస్తాడు కదా. ఈవెన్ వాడు బోటో, ఈవెన్ వాడు పిఆర్ టీమ్ అనుకున్నా కానీ వాడైతే ఖచ్చితంగా అఫీషియల్లో కూడా వేస్తాడు కదా. సరే చెప్తున్నా. అయితే గౌతమ్ కృష్ణకి 28 to 36 to 29 31% తోటి అన్నిట్లో కూడా టాప్లో, ఓవరాల్గా ఆన్ అండ్ యావరేజ్గా 30%తో టాప్లో దూసుకుపోతుండు. వేరాజ్ నిఖిల్కి ఇదివరకు గౌతమ్కి నిఖిల్కి మధ్యలో డిఫరెన్సియేషన్ 4%, 5% మాత్రమే ఉండేది. నిఖిల్ టాప్లో ఉండి గౌతమ్ సెకండ్ ప్లేస్లో ఉంటే కనుక 5 to 6% డిఫరెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు వినూత్నంగా గౌతమ్కి 30 ఉంటే నిఖిల్కి 15, 16, 17, 14 అట్నే ఉంది. 4 పోల్స్ చెప్తా, 4 2 14, 2 16 ఉంది. సో ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే 15% ఉంది. అంటే 30కి 15కి మధ్యలో 15 డిఫరెన్స్, అంటే డబుల్ ద ఓటింగ్ అనేది గౌతమ్కి ఉంది. వై? ఫినాలేలో అట్నే ఉంటుందా? నేను నిన్న కూడా చెప్పిన, ఫినాలేలో అట్లా ఉండదు. ఎందుకంటే ఫినాలేలో నిఖిల్కి పృథ్వీ ఓటింగ్ యాడ్ అవుతుంది, విష్ణుప్రియ ఓటింగ్ యాడ్ అవుతుంది, ప్రేరణ ఓటింగ్ యాడ్ అవుతుంది, బయట ఉన్న యష్మి ఓటింగ్ యాడ్ అవుతుంది, బయట నుంచి వెళ్ళి మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది ఓటింగ్ నిఖిల్కి యాడ్ అవుతుంది. సో ఇవన్నీ యాడ్ ఆన్ బెనిఫిట్స్ నిఖిల్కి ఉంటాయి కానీ గౌతమ్కి ఉంటాయి. గౌతమ్కి సోలో ఓటింగ్ ఉంటుంది. క్లైమాక్స్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ వేస్తే కనుక అరే మిగతా వాళ్ళు అంటే ఆర్ట్ బ్యాచ్ వాళ్ళు లేదా మిగతా వాళ్ళు వాళ్ళ ఓటింగ్ కూడా గౌతమ్కి ప్లస్ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్లో ఒక క్లారిటీ వస్తుంది కదా అందరికీ, అరే గెలుస్తాడు కావచ్చు, ఒకవేళ ఇప్పుడు నిఖిల్కి వాళ్ళందరూ ఓటింగ్ ఉంటుంది కాబట్టి గౌతమ్కి అందరూ ఓటింగ్ పడితే కానీ గెలవడేమో అన్న ఫీలింగ్ వస్తుంది కదా. అప్పుడు వేస్తే వేయచ్చు. నేను చెప్తున్నా కదా, ఆర్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా అటు వేస్తారా అంటే చెప్పలేము. సో ఓవరాల్గా అయితే మనకి ఇప్పుడు టాప్లో మనకి ఓటింగ్ పోల్లో కనిపిస్తుంది గౌతమ్ కృష్ణ, సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది నిఖిల్. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ అందరూ నువ్వు పోతావా అని కొట్లాడతారు, గల్లా పట్టుకొని కొట్లాడతారు. మామూలు కొట్లాడ కదయ్యా, ఏయ్ డబల్ ఎలిమినేషన్ ఉంది, నువ్వు పోతావా పోవా అంటే నేను పోను, నువ్వు అని గుద్దుకుంటున్నట్టే ఉన్నది. లైక్ అందరికీ కూడా నీకు 8, నీకు 9, నీకు 9, నీకు 8, నీకు 7, నీకు 6 అంతే. అందరూ పంచుకున్నారు అన్ని రకాలుగా. ఒక నబీల్కి అండ్ ప్రేరణకి కొంత ఎడ్జ్ కనబడుతుంది. లైక్ నబీల్కి ప్రేరణకి కొన్నిట్లలో నబీల్కి 12%, 8%, 8%, 7%. కొన్నిట్లలో ప్రేరణకి 9%, 15%, 13%. సో ఈ లెక్కన చూస్తుంటే వీళ్ళిద్దరికి కొద్దిగా అనిశ్చితి ఉన్నది. లైక్ దట్ వీళ్ళిద్దరికి ఓ 10% యావరేజ్ వేసుకోవాల్సిందే, అంతే. 1% ఎక్కువ వేసుకుంది, అంతకుమించి ఏమద్దు. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ 9 వేసుకోవాలి. విష్ణుప్రియకి, అవినాష్కి, పృథ్వీకి, టేస్టీ తేజకి అందరికీ 9% ఉందనుకుంటే, ఎందుకంటే డిఫరెంట్ పోల్స్లో డిఫరెంట్గా ఉన్నది. అరే ఏందన్నా అవినాష్కి ఎక్కువ ఉంది, విష్ణుప్రియకి ఎక్కువ ఉంది, పృథ్వీకి టేస్టీ తేజకి తక్కువ ఉంది అంటే వేరే పోల్స్లో చూస్తే పృథ్వీకి టేస్టీ తేజకి ఎక్కువ ఉండి అవినాష్కి విష్ణుప్రియకి ఎక్కడ కూడా అంత పెద్ద డిఫరెన్స్ లేదు, తక్కువనే లేదు. కానీ అవినాష్కి పృథ్వీకి టేస్టీ తేజకి అయితే జిప్ జంపింగ్ జపాంగ్ ఉన్నాయి. ఒక దానిలో ఒకరికి 7, ఒక దానికి 9, ఇంకోళ్ళకి 7, ఇంకోళ్ళకి 9 అట్లా మార్చుకుంటూ ఉన్నారు. అయితే విష్ణుప్రియకి వచ్చేసరికి స్టాండర్డ్గా ఒక 8% ఓటింగ్ అయితే కనబడుతుంది ఎక్కడైనా. సో విష్ణుప్రియ ఫ్యాన్స్ అందరూ కూడా 8% ఓటింగ్ తోటి 4th ప్లేస్లో నిలబెట్టారు, 5th ప్లేస్లో నిలబెట్టారు అనుకుందాం. అయినా కానీ విష్ణుప్రియ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. విష్ణుప్రియకి వెరీ లిమిటెడ్, అంటే ఈ సీజన్ త్రూ వచ్చిన ఫ్యాన్స్ అయితే వెరీ లిమిటెడ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు విష్ణుప్రియని అర్థం చేసుకున్నారని నిజంగా చెప్తాను. విష్ణుప్రియని అర్థం చేసుకున్న ఫ్యాన్స్ అంతా కూడా విష్ణుప్రియ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండాలి. ఎందుకంటే విష్ణుప్రియ కైండ్ ఆఫ్ ఆ జెన్యూన్ ప్యూర్ సోల్ మెంటాలిటీ ఉంటుంది, గాళ్ళు మాత్రమే అర్థం చేసుకున్నారు. మిగతా వాళ్ళందరికీ విష్ణుప్రియ అర్థం కాదు. కాబట్టి విష్ణుప్రియకి ఓట్లు ఇష్ట వాళ్ళంతా కూడా జెన్యూన్ ప్యూర్ సోల్ వాళ్ళు. ఆ జెన్యూన్ ప్యూర్ సోల్ వాళ్ళు ఎంత ప్యూర్ అంటే వాళ్ళ లైఫ్లో కూడా సేమ్ లైక్ విష్ణుప్రియ లాగా బిహేవ్ చేస్తూ, విష్ణుప్రియ లాగా లైఫ్ని, యూనివర్స్ని నమ్ముతూ ముందరికి పోయేటోళ్ళంతా కూడా విష్ణుప్రియ ఫ్యాన్స్ అయి ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఇప్పుడు విష్ణుప్రియ సపోర్ట్ చేయాలి. కాబట్టి లిమిటెడ్ సపోర్ట్ ఉంటుంది, వెరీ లిమిటెడ్ సపోర్ట్. ఎందుకంటే అట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను చెప్పింది నిజమా కాదు చెప్పారు. ఇప్పుడు విష్ణుప్రియ ఫ్యాన్స్ మీరు చెప్పండి, మీ కైండ్ ఆఫ్ బిహేవియర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మన కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్నది మనం మెచ్చుకుంటాం. లైక్ దట్ ఇప్పుడు విష్ణుప్రియ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా కాదా చెప్పండి. మీరు యూనిక్ పీసెస్సా కాదా చెప్పండి. భానుమతి ఒక్కటే పీస్ అంటే విష్ణుప్రియ ఒకటే పీస్, ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్నోళ్ళే కదా మీరు. సో విష్ణుప్రియ ఫ్యాన్స్ ఖచ్చితంగా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి లిమిటెడ్ ఓటింగ్ అనేది ఉంటుంది. కాబట్టి విష్ణుప్రియకి సపరేట్ జోనర్ ఆఫ్ ఓటింగ్ అది పడుతుంది. దాంతోపాటు ఇంకా బయట నుంచి పడే ఓటింగ్లు కొన్ని ఉంటాయి, అవి పడేస్తే కానీ. అండ్ నిన్న విష్ణుప్రియకి కొంత సింపతి జనరేట్ అయింది. సో దాన్ని బట్టి కూడా అయ్యో పాపం అనే సీరియల్ బ్యాచ్ అంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, నథింగ్ టు వరీ. బిగ్ బాస్ స్కీమే అది అనుకుంటా. నెక్స్ట్ అయితే అవినాష్, పృథ్వీ, టేస్టీ తేజ వీళ్ళ ముగ్గురిట్లో డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందా లేదంటే విష్ణుప్రియని కూడా తీసుకుంటారనే చూడాలి. ఎందుకంటే ఫినాలే వీక్లో మనకి 2 అమ్మాయిలు ఉంటే సరిపోద్ది. అది రోహిణి, ప్రేరణ సరిపోతారు. అయితే విష్ణుప్రియని తీసేస్తారు. లేదు బిగ్ బాస్ టీం వాళ్ళకింది మా విష్ణుప్రియ అని ముందు నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి మరి విష్ణుప్రియ నుంచి ప్రేరణను తీసేస్తారు అనుకుంటుంది. ఎందుకంటే రోహిణి జుమ్మని తారా జువ్వలా దూసుకుపోతుంది కాబట్టి. ఇది మ్యాటర్. అయితే ఇక మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు మళ్ళీ వేసుకోరి. ఒక రోజులో మాత్రం ఒకటే కాబట్టి ఇవాళైతే రేపు వేసుకోరి.
లేదంటే మీకు ఎన్ని ఫోన్లు దొరికితే అన్ని ఫోన్లు తీసుకుని హాట్స్టార్లో గుద్దిపడే రోడ్లు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని గెలిపించుకోవడానికి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ డబుల్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ కాకుండా ఉండడానికి మీరు మీ సపోర్ట్ ఖచ్చితంగా చూపించాల్సిన టైం అయితే వచ్చింది. ఏముందన్న ఈ సీజన్లో తొక్క మరీ గీతగానే చెప్తాను అని అంటే బాధ్యతగా చెప్తాను అంతే. యాక్చువల్లీ లైక్ ఏంది సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇవన్నీ కల్పితాలు మాత్రమే ఆ కైండ్ ఆఫ్లో మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకోవాలని చెప్పడం అంతే. ఇక్కడ అంత ఫేవరెట్స్ లేరనుకో ఈ సీజన్లో ఎవరికి, కానీ చెప్తున్న ఊరికే అట్లా సాత్రానికి. ఏం సంగతులు ఇంకా అంత మంచిదేనా? స్టార్టింగ్లో చెప్పింది గుర్తుంది కదా, ఫ్రాడ్ కాల్స్, ఫ్రాడ్ మెసేజ్లకి రిప్లైలు ఇవ్వకండి, గిఫ్ట్లు వచ్చినాయంటే ఉరకకుర్రి, గిఫ్ట్లు వచ్చినాయంటే ఖుషి కాకుర్రి, అరే ₹1,00,000 గెలిచినాం అంటే అమ్మ ₹1,00,000 గెలిచినా 2 లక్షలు 3 లక్షలు పోతే ఏమైందిరా అని చెప్పి ₹1,00,000 గెలిచినాం కదా అని అనుకోకుర్రి. ఒక బ్రదర్ తమ్ముడు పాపం 8 లక్షలు వాళ్ళ అమ్మ బంగారం అంతా తీసుకుపోయి అమ్మేసి 8 లక్షలు కట్టినట్టు ₹1,00,000 గెలిచినామంటే. లిటరల్లీ అట్లా మోసపోయేటోళ్ళు ఉంటారబ్బా. సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు ఏం చేస్తాం? అండ్ బెట్టింగ్స్, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోళ్ళందరికీ అండ్ డైరెక్ట్గా ప్రమోట్ చేయకుండా ఇండైరెక్ట్గా దాన్ని ఎక్కించే ప్రయత్నం చేసేటోళ్ళకి చాలా ₹1,00,00,000 వస్తాయి. వాళ్ళు మస్తు ఖుషి అవుతారు. చిన్న బెట్టింగ్ యాప్స్ని ఒక యూట్యూబర్ ఇంకెవరో ప్రమోట్ చేస్తే వాళ్ళకి, అంటే మినిమం పీపుల్ ఉన్న యూట్యూబర్ ప్రమోట్ చేస్తే వాళ్ళకి రీచ్ ఉంటే కనుక 3 లక్షలు 4 లక్షలు కూడా ఇస్తారు. పెద్ద యూట్యూబర్స్కి 50 లక్షలు 60 లక్షలు కూడా ఇస్తారు. రీచ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 50 లక్షలు 60 లక్షలు ఇస్తారు. అండ్ వాళ్ళు చెప్తే గట్టిగా పోతుంది అనుకున్న వాళ్ళకు ₹1,00,00,000 కూడా ఇస్తారు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు. ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇంకా వాళ్ళని ఎంత పీక్స్ తీసుకుపోతారంటే పెద్ద స్పోర్ట్స్లో వాళ్ళని మెయిన్ గెస్ట్ లాగా తీసుకుంటారు. లైక్ దట్ అట్లా ఆ టైప్లో వాళ్ళు ఫుల్ సంపాదిస్తారు. వాళ్ళు ఫుల్ ₹1,00,00,000 సంపాదిస్తారు. వాళ్ళు విలాసవంతంగా పెద్ద కార్లలో తిరుగుతారు, పెద్ద రాయల్ లైఫ్ అనుభవిస్తూ అంటారు. అయితే వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఆ బెట్టింగ్ యాప్స్ని నమ్ముకొని చేసిన వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇండ్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పిల్లం బిడ్డల మీద బంగారం అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ తాకట్టు చేయండి, ఇవన్నీ మళ్ళీ సంపాదించలేక ఇబ్బందులు పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. లక్షలు పెట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. 10 మంది బెట్టింగ్ వేస్తే ఒక్కడు గెలుస్తాడన్న అంటే 9 మంది మోసపోతారు కదా. అది గుంచుకోర్రి. 9 మంది లాస్ అయితే నువ్వు లాభపడుతున్నావు. బెట్టింగ్ వేసేటోళ్ళకి చెప్తున్నా, మీరు మారడు కానీ చెప్తున్నా, నువ్వు గెలుతున్నావు అని సంబరపడుతున్నా కానీ నువ్వు 9 మంది ఉదురు తీసుకుంటున్నావు. 9 మందికి వీక్తున్నాయి పైసలు. వాడు చిట్టకొద్ది ఎత్తాను అనుకో. అయితే ఎవరేం చేసినా కానీ దయచేసి బెట్టింగ్ యాప్స్ ప్లీజ్ ఆ జోలికి పోకుర్రి, బెట్టింగ్లు వేయకుర్రి. యూత్లో ఉన్నప్పుడు ఏదో సరదాగా స్టార్ట్ అయింది, అది అడిక్షన్ అయి కూర్చుంటుంది. అవసరం లేదు. ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే, ఇవన్నీ కూడా దూరంగా ఉండి జాగ్రత్తగా కష్టపడి సంపాదించుకోరు. ఓకేనా? ఈజీ వేలో మనీ వస్తుందంటే ఈజీ వేలోనే పీకుతుంది. రైట్. శనార్థి.